భైరవికి చెప్తాను. భైరవి, భైరవి. హాయ్ భవాని. హాయ్ భైరవి, ఎలా ఉన్నావు? నేను స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాను, కానీ ఇప్పుడు నేను ఓకే. అవునా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి భవాని. ఎండలో తిరగకూడదు, ఎండలో ఆడకూడదు, టైంకి తినాలి, టైంకి తాగాలి. అబ్బా, నువ్వు కూడా అమ్మలాగే చెప్తున్నావే. నేను నీ అక్కని కదా, అమ్మ తర్వాత అమ్మని కదా. అవును కదా. సరే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? పాపం వాళ్ళు రోజు కష్టపడి వస్తున్నారు, త్వరగా అలసిపోతున్నారు, అందుకే ప్రశాంతంగా గాఢ నిద్రపోతున్నారు. ఒక రకంగా హ్యాపీ, ఇంకో రకంగా బాధ. నేను ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళని విసిగిస్తూ ఉంటాను కదా, కానీ అది వాళ్ళకి ఇష్టమే కదా. ఇంటి పని తాపి పని చేయడం చాలా కష్టం భవాని. నేను అయ్య వాళ్ళతో ఉన్నప్పుడు దొమ్మరాట ఆడేదాన్ని కదా. డాన్స్ చేసి చేసి కాళ్ళన్నీ నొప్పులు పుట్టేవి. పడుకుంటే చాలు తెల్లవారే వరకు మెలకు వచ్చేదే కాదు. ఈరోజు అయ్య వచ్చారు తెలుసా? ఇదిగో ఈ బొమ్మ కొనిపించింది కూడా నాకు అయ్యే. ఎంత బాగుందా కదా? అవును, ముద్దుగా ఉంది. ఈ రోజుకి స్కూల్ కి వెళ్లకుండా అయ్యతోనే గడిపాను తెలుసా? అయ్య పానీపూరి కూడా తినిపించారు. అవునా, వెరీ గుడ్. రేపు ఉదయము నేను అయ్యతో కలిసి ఊరికి వెళ్తున్నాను. పాపం అవ్వకి ఆపరేషన్ అయిందంట, నన్ను చూడాలనుకుంటుందంట. అవునా, వెళ్ళి చూసిరా, అవ్వ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. నేను ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నల్ని నువ్వే చూసుకోవాలి, అర్థమైందా? అమ్మ నన్ను చూస్తే పాపం చాలా దిగులు పడుతుంది. నా కోసం నువ్వు ముక్తి పడకుండా తిరుగుతున్నావు అని బాధపడుతుంది. అమ్మ నా ఆత్మకి శాంతి దొరకాలని, నాకు విముక్తి పొందాలని ఆశపడుతుంది.